హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దీపికాస్ వంటలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ మన కిచెన్‌లో ఒక మంచి హెల్తీ రెసిపీ చూపించబోతున్నాను. అది ఏమిటంటే మునగాకు ఎగ్ ఫ్రై అనమాట. చాలా మంచిదనమాట ఇది హెల్త్‌కి. అలానే దీంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అలాగే బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, అలానే గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులకి ఈ మునగాకు అనేది చాలా మంచిదన్నమాట తినడం వల్ల. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి. ఇక్కడ నేను 2 కప్పుల మునగాకు తీసుకున్నాను. ఇక్కడ నేను కాడలేమి లేకుండా ఆకులు మాత్రం శుభ్రం చేసి పెట్టుకున్నాను. దీనిని మొత్తం కడిగేసేసి ఒక పక్కన నీళ్ళు వాడేసేసుకోండి. శుభ్రంగా 3-4 సార్లు కడిగేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా మరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం కచ్చాపిచ్చా దంచిన అల్లం వెల్లుల్లిపాయ అనమాట. అదొక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్క సాఫ్ట్గా అయిన తర్వాత దాంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ కొంచెం తగ్గించి వేసుకోండి, ఎందుకంటే ఆకుకూరలోని ఎగ్లోని ఉప్పు ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది, ఎక్కువ పట్టదనమాట. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్క బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మరొకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకును వేసేస్తున్నాను. మునగాకు ఇంతే వేసుకోవాలని ఏం లేదండి, కొంచెం ఎక్కువైనా ఏం పర్వాలేదు, తక్కువ ఉన్నా పర్వాలేదు, ఎక్కువ ఉన్నా పర్వాలేదు. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ అంతా ఒకసారి కలిపేసుకోవాలి. చూస్తున్నారుగా, ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మనం మూత పెట్టుకొని దీనిపైన ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. చూస్తున్నారుగా, ఆకుకూర అంతా కూడా ఎలా మగ్గిపోయిందో. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఇంకొంచెం 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకున్నాను. ఇప్పుడు మంటని మీడియంలో పెట్టుకొని బాగా రోస్ట్ లాగా వేయించేసుకుంటున్నాను ఇక్కడ నేను. ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 3 గుడ్లు తీసుకున్నాను. వాటిని చితక్కొట్టుకొని దాంట్లో వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత ఎక్కువ కదిలించకుండా పక్కన ఉన్న కర్రీని కొంచెం ఆ ఎగ్ పైనకి వేసి మూత పెట్టేసి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో అలా వదిలేయాలి. అలా వదిలేసిన తర్వాత ఇప్పుడు 1 నిమిషం తర్వాత మనం గరిటెతోటి దాన్ని ఇలా టర్న్ చేయాలన్నమాట. అప్పుడు మనకి కర్రీ అనేది, ఎగ్ ఫ్రై అనేది ముక్కలు ముక్కలుగా బాగుంటుంది. ఎగ్ వేసిన వెంటనే మనం కలిపేసినట్టయితే అది పొడి పొడిగా అయిపోయి మనకి ఎగ్ ముక్కలు అనేది సరిగ్గా కనపడవు అనమాట. అందుకనేసి నేను ఎప్పుడు ఎగ్ ఫ్రై చేసినా అలానే చేస్తాను. ఎగ్ వేసిన వెంటనే కలపకుండా 1 నిమిషం పాటు అలా ఉంచేస్తే బాగా వస్తుంది అనమాట ఎగ్ ఫ్రై అనేది. చూస్తున్నారుగా, ఈ విధంగా మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. మంటని మీడియంలో పెట్టుకొని బాగా రోస్ట్ లాగా చేసేయాలన్నమాట. ఈ ఫ్రై అంతటిని కూడా ఎక్కడ తడి లేకుండా రోస్ట్ లాగా అయిపోవాలి. అలానే మన కాళ్ళకి దెబ్బలు తగులుతూ ఉంటాయి. దెబ్బలు కానీ నొప్పులు కానీ ఉన్నప్పుడు కొంచెం మునగాకని మూగుట్లో వేసి కొంచెం ఫ్రై చేసి ఒక గుడ్లో వేసి కట్టినట్లయినా కానీ మనకి నొప్పులు అనేది తగ్గిపోతాయి అన్నమాట. అలా ఎప్పుడన్నా మీకు నొప్పులు వచ్చినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు అలా చేయండి, నొప్పి అనేది లాగేస్తుంది. చూస్తున్నారుగా, హెల్దీ మునగాకు ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. చూస్తున్నారుగా, చాలా బాగుంటుంది. రైస్, చపాతీ, పూరీలోకి దేంట్లోకైనా కానీ ఈ కర్రీ డైరెక్ట్గా అయినా తినేయచ్చు అనమాట, అంత బాగుంటుంది. అలానే ఇంకా మన ఛానల్లో మునగాకు రెసిపీస్ చాలా ఉన్నాయి. మీకు నచ్చితే ఒకసారి వెళ్ళి అవి కూడా చూడండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.